హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో రిలీజ్ అయినటువంటి సైలెన్స్ 2 ద నైట్ ఔల్ షూట్ అవుట్. ఈ మూవీ 2021లో వచ్చిన సైలెన్స్ అనే మూవీకి సీక్వెల్ గా వచ్చింది. ఆ మూవీని చూడకపోయినా ఈ మూవీ అర్థం అవుతుంది, కానీ మొదటి పార్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ వీడియో లింక్ ని ఈ వీడియో కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. Now let's start our video. ఓపెన్ చేస్తే అజ్మా అనే అమ్మాయి తన క్లయింట్ తో కలిసి హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత అజ్మాని బుక్ చేసుకున్న క్లయింట్ కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఆ ఫోన్ కాల్ లో బిజీగా ఉంటాడు. అదే టైంలో అజ్మా తిరిగి వెళ్లిపోతూ అనుకోకుండా తన క్లయింట్ ల్యాప్టాప్ లో ఒక ఫోటోని చూసి షాక్ అయ్యి వెంటనే సీక్రెట్ గా తన ఫోన్ లో తన క్లయింట్ ల్యాప్టాప్ ని ఫోటో తీస్తూ ఉంటుంది. ఇంతలో తన క్లయింట్ అక్కడికి వచ్చి అజ్మా ఫోటో తీయడం చూసి తనని కొడతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. మరో పక్క ఏసీపీ వర్మ నైట్ టైంలో కారులో వెళుతూ ఉండగా ఒక వ్యక్తి మహిళతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడంతో తన వద్దకు వెళ్లి తనని కొడతాడు. సరిగ్గా అదే టైంలో పై అధికారి ఏసీపీ వర్మకి కాల్ చేసి ది నైట్ ఔల్ బార్ లో ఒక షూట్అవుట్ జరిగింది, 10 మందికి పైగా చనిపోయారు, చనిపోయిన వారిలో మినిస్టర్ పిఏ కూడా ఉన్నాడు. సో మినిస్టర్ నుంచి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది, అందుకే నువ్వు క్రైమ్ సీన్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు, కిల్లర్ ని పట్టుకో అని అంటాడు. ఏసీపీ వర్మ అండ్ టీం వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకుని మొత్తం పరిశీలిస్తారు. ఆ తర్వాత రోజు వర్మ టీమ్ లోని అమిత్, మినిస్టర్ పిఏతో పాటు ఒక జర్నలిస్ట్ కూడా బార్ లో చనిపోయాడు. సో మినిస్టర్ పిఏ మరియు ఆ జర్నలిస్ట్ ని చంపడానికి వెళ్లిన కిల్లర్ అక్కడ ఉన్న అందరి మీద కాల్పులు జరిపినట్లు ఉన్నాడు అని అంటాడు. ఏసీపీ వర్మ మరియు సంజన వెంటనే ఆ కాల్పులలో ప్రాణాలతో బయటపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న గోవింద్ అనే వ్యక్తిని కలిసి తనని ఎంక్వైరీ చేస్తారు. గోవింద్ వారిని చూసి కిల్లర్ ఫేస్ సరిగ్గా కనిపించలేదు, ఒక హుడీ వేసుకుని బార్లోకి వచ్చాడు. గన్నుతో కాల్చే టైంలో పక్ పక్ అంటూ విచిత్రమైన సౌండ్స్ చేస్తూ అందరినీ కాల్చాడు అని చెప్తాడు గోవింద్. ఆ వెంటనే బార్లోని సీసీటీవీని చెక్ చేయగా కిల్లర్ బార్లోకి వెళ్లే ముందు మరొక వ్యక్తి కూడా హుడీ వేసుకుని బార్లోకి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే కిల్లర్ కాకుండా హుడీ వేసుకుని వెళ్లిన మరో వ్యక్తి తిరిగి ఆ బార్లో నుంచి బయటికి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉండదు. అలాగే చనిపోయిన బాడీస్ లో కూడా ఆ హుడీ వ్యక్తి బాడీ ఉండదు. అలాగే వర్మ టీం క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోస్ ని కూడా బాగా పరిశీలించి కాల్పులలో చనిపోయిన అందరినీ కిల్లర్ బాగా దూరం నుంచి కాల్చాడు, కానీ బారులోని మహిళను మాత్రం కిల్లర్ బాగా దగ్గరకు వెళ్లి చంపాడు. అలాగే చంపిన తర్వాత కిల్లర్ ఆమె బాడీ దగ్గర దేన్నో వెతికాడు. బహుశా ఆ చనిపోయిన మహిళ ఫోన్ ని ఆ కిల్లర్ తీసుకుని వెళ్లి ఉంటాడు. అంటే మనం అనుకుంటున్నట్లు ఇది మినిస్టర్ పిఏ మీద జరిగిన అటాక్ కాదు, కిల్లర్ కేవలం ఆ మహిళని చంపి ఆమె మొబైల్ ని తీసుకుని వెళ్ళడానికి వచ్చి అక్కడ ఉన్నవారు తనని ఎక్కడ పట్టుకుంటారేమో అనే భయంతో వారి మీద కాల్పులు జరిపాడు. సో మనం ముందు చనిపోయిన ఆ మహిళ ఎవరో కనుక్కోవాలి అని డిసైడ్ అవుతారు. మరో పక్క సిటీకి దూరంగా ఉన్న ఒక బిల్డింగ్ లో ఒక టీనేజ్ అమ్మాయి ఆ బిల్డింగ్ లో నుంచి ఎలా బయటికి వెళ్లాలా అని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జైపూర్ నుంచి జయ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వర్మకి కాల్ చేసి మాకు ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది, కిల్లర్ ఆ అమ్మాయిని మొదట గొంతు పీసుకు చంపేసి ఆ తర్వాత గన్నుతో కాల్చాడు, చంపిన విధానం చూస్తే మీరింతకు ముందు ఇలాంటి కేసు ఒకటి విచారించారు అని గుర్తుకు వచ్చింది అని అంటుంది జయ. ఆ మాటలు విన్న ఏసీపీ వర్మ అవును, బాబా గూమ్స్ అనే కేసులో కిల్లర్ చంపేసి ఆ తర్వాత గన్నుతో కాల్చేవాడు, కానీ ఆ కేసులో కిల్లర్ ఇంకా జైల్లోనే ఉన్నాడు, బహుశా ఎవరైనా వేరే కిల్లర్ కావాలని జైల్లో ఉన్న ఆ కిల్లర్ స్టైల్లో హత్య చేసి ఉంటారు, ఒకసారి ఆ విక్టిమ్ ఫొటోస్ ని పంపు అని అంటాడు. ఆ వెంటనే ఏసీపీ వర్మ వెళ్లి ఫోరెన్సిక్ అధికారిని కలవగా ఫోరెన్సిక్ ఆఫీసర్ వర్మని చూసి క్రైమ్ సీన్ లో కేవలం ఒకే వెపన్ ని వాడారు, అది కూడా అడ్వాన్స్డ్ వెపన్ అని చెప్తాడు. అదే టైంలో ఏసీపీ వర్మ అండ్ టీమ్ కి బార్ లో చనిపోయిన ఆ మహిళ పేరు అజ్మా అని తెలుస్తుంది. అలాగే ఆ కాల్పులలో చనిపోయిన ఇర్ఫాన్ కూడా అజ్మాకి ఫ్రెండ్ అని తెలుస్తుంది. అలాగే చనిపోయిన అజ్మా మరియు ఇర్ఫాన్ లకి రిజ్వాన్ అనే ఫ్రెండ్ ఉన్నట్లు తెలుసుకున్న వర్మ అండ్ టీమ్ రిజ్వాన్ ని ఎంక్వైరీ చేస్తే అజ్మా మరియు ఇర్ఫాన్ ల గురించి తెలుస్తుంది అని రిజ్వాన్ ని వెతకడం
మొదలు పెడతారు. అలా రిజ్వాన్ కోసం వెతికే టైంలోనే రిజ్వాన్ కార్ టైర్ పంచర్ అయిందని కార్ ని మెకానిక్ షెడ్ లో ఇచ్చేసి రిజ్వాన్ తన సొంత ఊరికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అదే సమయంలో పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఏసీపీ వర్మకి కాల్ చేసి కాల్పులలో చనిపోయిన అజ్మా బాడీ మీద మరికొన్ని గాయాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ గాయాలు కాల్పులు జరగడానికి 2-3 రోజుల ముందు తగిలిన గాయాలుగా ఉన్నాయి అని అంటాడు డాక్టర్. దాంతో వర్మ తన టీమును చూసి అంటే అజ్మాని 2 రోజుల ముందు ఎవరో కొట్టారు, ఆ తర్వాత అజ్మా బార్ లో ఉండగా కిల్లర్ అజ్మాని చంపేశాడు అనుకుంటాడు. మరో పక్క అర్జున్ అనే ఒక వ్యక్తి తన ఆఫీస్ రూమ్ లో వింత వింతగా ప్రవర్తిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ఆఫీస్ లోని మహిళ అర్జున్ దగ్గరికి వచ్చి పక్క రూమ్ లో మీటింగ్ జరుగుతుంది, కొంచెం స్లోగా మాట్లాడండి అనడంతో అర్జున్ ఆ మహిళని తిట్టి పంపించేస్తాడు. మరో పక్క సిటీకి దూరంగా ఉన్న బిల్డింగ్ లోని టీనేజ్ అమ్మాయి ఆ బిల్డింగ్ లోని పియా అనే మహిళని చూసి నేను ఇంకా ఎంతకాలం ఈ బిల్డింగ్ లో ఉండాలి, ఇది ఒక జైల్ లాగా ఉంది అని అంటుంది. పియా ఆ టీనేజ్ అమ్మాయిని చూసి నిన్ను హీరోయిన్ ని చెయ్యాలి అని నాతో పంపించారు, ఇదంతా ట్రైనింగ్, త్వరలోనే నిన్ను ఆడిషన్స్ కి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ బిల్డింగ్ డోర్ ని లాక్ చేసుకుని వెళ్లిపోతుంది. మరో పక్క అర్జున్ గౌరవ్ కి కాల్ చేసి అంతా బాగానే మేనేజ్ చేసావా అని అనగా అది విన్న గౌరవ్ అంతా మేనేజ్ చేశాను, ఇంతవరకు పోలీసులు కూడా బాడీ ఎవరిదో కనిపెట్టలేకపోయారు, ఒక కొత్త క్లయింట్ దొరికాడు, నువ్వు మాల్ రెడీ చేస్తే బాగా సంపాదించవచ్చు అని అంటాడు. అదే టైంలో ఆఫీస్ లో ఉన్న అర్జున్ దగ్గరికి రిసెప్షన్ మహిళ వెళ్లి మీకు ఏదో కొరియర్ బాక్స్ వచ్చింది సార్ అని అనగా అర్జున్ మాత్రం మన ఆఫీస్ కి చాలా కొరియర్స్ వస్తూనే ఉంటాయి, అన్నిటినీ నా దగ్గరికి తీసుకురాకు, కొరియర్ బాక్స్ మీద నా పేరు ఉంటేనే నా దగ్గరికి తీసుకునిరా, దీన్ని తీసుకుని వెళ్లి ఆరతి రూమ్ లో పెట్టు అని అంటాడు. అలాగే అజ్మా రూమ్ ని చెక్ చేసిన వర్మ అండ్ టీమ్ కి అజ్మా ఒక ప్రాస్టిట్యూట్ అని తెలుస్తుంది. అలాగే అజ్మా చనిపోవడానికి ముందు తన సొంత ఊరికి ఏదో కొరియర్ పంపినట్లుగా తెలుసుకుని వెంటనే అజ్మా సొంత ఊరికి వెళ్లి అజ్మా పంపించిన కొరియర్ ని ఓపెన్ చేసి చూడగా దానిలో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని చెక్ చేయగా దానిలో అజ్మా తన క్లయింట్ ల్యాప్టాప్ లో తీసిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ లో ఒక మహిళ డెడ్ బాడీ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ని చూసిన వర్మ నేను ఈ ఫొటోస్ ని ఆల్రెడీ ఎక్కడో చూశాను అని గుర్తు చేసుకుంటాడు. అప్పుడే తనకి జైపూర్ నుంచి ఆఫీసర్ జయ్యా పంపించిన డెడ్ బాడీ ఫొటోస్ అలాగే అజ్మా తన క్లయింట్ ల్యాప్టాప్ లో తీసిన ఫొటోస్ రెండు ఒకే అమ్మాయికి చెందిన ఫొటోస్ అని అర్థం చేసుకుంటాడు వర్మ. ఆ వెంటనే సొంత ఊరికి వెళ్లిన రిజ్వాన్ తిరిగి వచ్చాడు అని తెలుసుకుని వెంటనే రిజ్వాన్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా రిజ్వాన్ కి తన ఫ్రెండ్స్ అయినటువంటి అజ్మా మరియు ఇర్ఫాన్ చనిపోయారు అని తెలిసి బాగా ఏడ్చి అజ్మా చనిపోవడానికి 2 రోజుల ముందు అజ్మా ఫేస్ మీద గాయం చూసి ఏమయ్యింది, ఎవరైనా క్లయింట్ నిన్ను కొట్టాడా అని అడిగాను, కానీ తను అదేమీ లేదు అని చెప్పింది. అజ్మా ఓన్లీ ఐ క్లాస్ క్లయింట్స్ దగ్గరకే వెళుతూ ఉంటుంది. తర్వాత తన గాయానికి ట్రీట్మెంట్ చెయ్యించి నేను మా గ్రామానికి వెళ్లిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటాడు. ఏసీపీ వర్మ మాత్రం రిజ్వాన్ ని అనుమానిస్తూ ఉండడంతో రిజ్వాన్ తన ట్రైన్ టికెట్స్ ని కూడా ఏసీపీకి చూపిస్తాడు. ఆ వెంటనే వర్మ అండ్ టీం కలిసి అజ్మా తన క్లయింట్ ల్యాప్టాప్ లో ఫొటోస్ తీసిన డెడ్ బాడీ తారా అనే అమ్మాయిదిగా తెలుసుకుంటారు. అలాగే ఆఫీసర్ జయాతో మాట్లాడి తారా కూడా ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్లు ఇంకా తారా చనిపోవడానికి ముందు కూడా తారా మీద రేప్ జరిగినట్లు తెలుసుకుంటారు. దాంతో తారాని చంపిన కిల్లరే అజ్మాను కూడా చంపి ఉంటాడు అని అర్థం చేసుకుంటారు. అదే సమయంలో ఏసీపీ టీం వర్మని చూసి అజ్మాకి ఇర్ఫాన్ మరియు రిజ్వాన్ కాకుండా మరో 2 నుంచి ఎక్కువగా మెసేజెస్ వస్తూ ఉన్నట్లు తెలిసింది. వారిలో ఒకరు రాజీవ్ అజ్మాకి క్లయింట్ అయి ఉండవచ్చు. అలాగే అమీషా అనే మహిళ తన నుంచి కూడా ఎక్కువగా అజ్మాకి కాల్స్ వచ్చినట్లు కాల్ హిస్టరీలో ఉంది అని అంటారు. అలాగే అజ్మాకి రెగ్యులర్ గా కొన్ని కోడెడ్ మెసేజెస్ వస్తున్నాయి, వేరు ఫోన్ నెంబర్స్ నుంచి అజ్మాకి కోడెడ్ మెసేజెస్ వస్తున్నాయి అని చెప్తారు. దాంతో ఆ కోడెడ్ మెసేజెస్ ని డీకోడ్ చేసి అవి నిజానికి అజ్మాని ఏ డేట్ కి ఏ బిల్డింగ్ దగ్గరికి రావాలి అని అలా కోడ్ మెసేజెస్ పంపిస్తున్నారు అని తెలుసుకుంటారు. ఆ వెంటనే అజ్మా కాల్ హిస్టరీలో ఉన్న రాజీవ్ అనే బిజినెస్ మ్యాన్ ని కలిసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా రాజీవ్ వర్మ అండ్ టీమ్ ని చూసి అజ్మా ఒకసారి నాకు హోటల్లో అనుకోకుండా పరిచయం అయ్యింది, అజ్మాకి క్లయింట్స్ ని పంపే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నేనైతే డైరెక్ట్ గా అజ్మాకే కాల్ చేసి బుక్ చేసుకునే వాడిని అని చెప్తాడు. దాంతో అజ్మాని చివరిసారిగా కలిసిన క్లయింట్
క్లయింటే అజ్మాని చంపాడు. కానీ ఆ క్లయింట్ ఎవరో తెలియాలంటే తనకి క్లయింట్స్ ని పంపించే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు. ఆ వెంటనే అజ్మా కాల్ హిస్టరీలో ఉన్న అమీషా అనే టీనేజ్ అమ్మాయిని కలవగా నిజానికి అమీషా కూడా అజ్మా లాగానే ఒక ప్రాస్టిట్యూట్ అని తెలుస్తుంది. దాంతో వర్మ అండ్ టీం అమీషాని చూసి మీకు క్లయింట్స్ ని ఎవరు పంపిస్తారు అని అడుగుతారు. ఆ మాటలు విన్న అమీషా మా గ్రామానికి కొంతమంది వచ్చి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామో అని తీసుకువచ్చి క్లయింట్స్ దగ్గరికి పంపించి నన్ను స్లోగా ప్రాస్టిట్యూట్ గా మార్చారు. ఈ దందా అంతటికీ బాస్ ఎవరో నాకు తెలియదు. మాకు జస్ట్ ఏ టైము ఎక్కడికి వెళ్ళాలి అనే మెసేజెస్ మాత్రమే వస్తాయి అని చెప్తుంది. అది విన్న వర్మ 3వ తేదీన అజ్మా నిన్ను కలవాలి అని మెసేజ్ పంపింది. ఆ తర్వాత అజ్మా చనిపోయింది. అసలు ఏం జరిగింది, మీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారు అని అంటాడు. అది విన్న అమీషా భయపడిపోయి చుట్టూ చూసి మరోసారి ఏదైనా సేఫ్ ప్లేస్ లో మాట్లాడుకుందామని చెప్పి సైలెంట్ గా అక్కడి నుంచి ఫ్లాట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రే వర్మ అండ్ టీం అమీషా ఫ్లాట్ కి వెళ్ళగా అప్పటికే అమీషా చనిపోయి ఉంటుంది. పక్కనే ఉన్న సూసైడ్ లెటర్ లో నాకు నా జీవితం మీద విరక్తి వచ్చి చనిపోతున్నా అని రాసి ఉంటుంది. ఫోరెన్సిక్ డాక్టర్ అమీషా డెడ్ బాడీని చెక్ చేసి ఇది ఆత్మహత్య కాదు, కిల్లర్ హత్య చేసి ఆత్మహత్యలాగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కిల్లర్ కత్తిని వాడిన విధానాన్ని బట్టి చూస్తే కిల్లర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తి. అలాగే అమీషా రూమ్ లో దొరికిన బుక్ ని బట్టి అమీషా ఆ రోజు జైపూర్ కి క్లయింట్ దగ్గరికి వెళ్ళబోతున్నట్లు ఉంటుంది. అలాగే జైపూర్ కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నట్లు, ఇంకా అదే ఫ్లైట్ లో మరికొంతమంది అమ్మాయిలు కూడా క్లయింట్స్ దగ్గరికి వెళ్ళబోతున్నట్లు అమీషా బుక్ ద్వారా తెలుస్తుంది. దాంతో వర్మ అండ్ టీం ఆ ఫ్లైట్ లో వెళ్ళబోతున్న టీనేజ్ అమ్మాయిల్ని ట్రేస్ చేసే పనిలో పడతారు. అదే టైంలో జైపూర్ లో ఎమ్మెల్యే కొడుకైనటువంటి సన్నీ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ నైట్ పార్టీ కోసం అమ్మాయిల్ని బుక్ చేసి ఉంటాడు. ఆ రోజు రాత్రి అనీక్ అనే ఒక మహిళ కొంతమంది టీనేజ్ అమ్మాయిల్ని సినిమా ఆడిషన్స్ అని చెప్పి సన్నీ అండ్ ఫ్రెండ్స్ ఉన్న రూమ్స్ దగ్గరికి పంపించడంతో సన్నీ అండ్ ఫ్రెండ్స్ ఆ టీనేజ్ అమ్మాయిల్ని రేప్ చేయడం మొదలు పెడతారు. అదే టైంలో వర్మ అండ్ టీం అతి కష్టం మీద అక్కడికి చేరుకుని టీనేజ్ అమ్మాయిలందరినీ కాపాడి సన్నీ అండ్ గ్యాంగ్ తో పాటు అమ్మాయిల్ని అక్కడికి తీసుకువచ్చిన అనీక్ ని కూడా అరెస్ట్ చేస్తారు. ఆ వెంటనే అనీక్ పోలీసుల్ని చూసి గౌరవ్ పేరు చెప్పడంతో వర్మ అండ్ టీం గౌరవ్ ని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు. గౌరవ్ వర్మ అండ్ టీం ని చూసి అర్జున్ ఫోటోని చూపించి దీనంతటికీ అర్జునే మెయిన్ హెడ్ అని చెప్తాడు. వర్మ అండ్ టీం వెంటనే అర్జున్ ఫొటోస్ తో పోస్టర్స్ వేయించి వెతకడం మొదలు పెడతారు. గౌరవ్ వర్మ అండ్ టీం ని చూసి 2 ఏళ్ల క్రితం అర్జున్ నన్ను కలిసి ఈ బిజినెస్ గురించి చెప్పాడు. అర్జున్ నన్ను కూడా సరిగ్గా కలవడు, ఎక్కువగా ఫోన్ కాల్స్ ద్వారానే బిజినెస్ జరుగుతుంది. వర్జిన్ అమ్మాయిలకి మంచి డిమాండ్ ఉంది. ఆ తర్వాత వారిని కార్పొరేట్ రిచ్ క్లయింట్స్ దగ్గరికి పంపడం స్టార్ట్ చేస్తాం. అలాగే తారాని కూడా జెర్మీ జాన్సన్ అనే ఒక క్లయింట్ దగ్గరికి పంపించాను. వాడు దుబాయ్కి చెందినవాడు. ఇండియాకి వచ్చిన ప్రతిసారి నా దగ్గరే అమ్మాయిల్ని బుక్ చేసుకుంటూ ఉంటాడు. వాడు ఒక శాడిస్ట్, అమ్మాయిల్ని టార్చర్ పెట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఈసారి నాకు కాల్ చేసి నేను ఎన్ని రోజులు జైపూర్ లో ఉంటే అన్ని రోజులు తారా నాతోనే ఉండాలి అని అన్నాడు. సో నేను తారాని పంపించాను. అలా తారాతో సెక్స్ చేస్తూ గొంతు నొక్కి చంపేశాడు. అందుకే మేము ఎవరో కిల్లర్ చంపినట్లుగా తారా బాడీని ఊరి చివర వేసేసామని చెప్తాడు. దాంతో వర్మ అండ్ టీం అర్జున్ ని పట్టుకోవడం కోసం ఆలోచిస్తూ ఆ నైట్ అవుట్ బార్ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేసి కాల్పులు జరిగిన రోజు రిజ్వాన్ నిజానికి సొంత ఊరికి వెళ్ళలేదు అని తెలుసుకుని రిజ్వాన్ ని పట్టుకుని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు. దాంతో రిజ్వాన్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి అజ్మా చనిపోవడానికి ముందు రిజ్వాన్ ని చూసి నేను నిన్న నా క్లయింట్ ల్యాప్టాప్ లో కొన్ని ఫొటోస్ ని చూశాను. ఆ క్లయింట్ నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చి ఆ ఫొటోస్ గురించి ఎక్కడా చెప్పవద్దు అని చెప్పారు. కానీ నాకెందుకో ఆ ఫొటోస్ ని యూస్ చేసుకుని ఇకపై ఈ పని చేయకుండానే సెటిల్ అవ్వచ్చు అనిపిస్తుంది అని రిజ్వాన్ తో అంటుంది. రిజ్వాన్ మాత్రం నేను రేపు ఊరికి వెళ్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత రోజు రిజ్వాన్ తన ఊరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళగా సరిగ్గా అదే టైంలో అర్జున్ రిజ్వాన్ కి కాల్ చేసి ఎవరో ఒక అమ్మాయి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, నైట్ అవుట్ బార్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వు అని అంటాడు. దాంతో రిజ్వాన్ ఆ రోజు రాత్రి హుడీ వేసుకుని ఆ బార్ లోకి వెళ్లి అక్కడ తన ఫ్రెండ్స్ అయినటువంటి ఇర్ఫాన్ మరియు అజ్మా ఉండడం చూసి షాక్ అవుతాడు. సరిగ్గా అదే టైంలో కిల్లర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అందరినీ చంపి రిజ్వాన్ ని గన్నుతో బెదిరించి బ్యాక్ డోర్ నుంచి బార్ బయటికి తీసుకుని వెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు కిల్లర్. అలా రిజ్వాన్ జరిగింది చెప్పగా వర్మ మాత్రం అందరినీ చంపిన కిల్లర్ నిన్ను మాత్రమే ఎందుకు చంపకుండా వదిలేశాడు అని అనుమానిస్తూ ఉంటాడు. రిజ్వాన్ మాత్రం నేను ఎప్పుడు అర్జున్ ని చూడలేదు, అంతా ఫోన్ లోనే జరుగుతుంది, నేనే కాదు ఈ దందాలో ఉన్న ఎవ్వరో కూడా అర్జున్ సార్ ని చూడలేదు అని అంటాడు. దాంతో బాగా
బాగా ఆలోచించిన వర్మ అంటే తారాని జెర్నీ జాన్సన్ చంపినప్పటి ఫోటో ఈ దందా మొత్తానికి హెడ్ అయినటువంటి అర్జున్ ల్యాప్టాప్ లో ఉంది. అర్జున్ అజ్మాని బుక్ చేసుకున్నప్పుడు అజ్మా ఎప్పుడు అర్జున్ ని చూడలేదు కాబట్టి తనని బుక్ చేసుకుంది అర్జునే అని తెలియకుండానే అర్జున్ దగ్గరికి వెళ్లిన అజ్మా అర్జున్ ల్యాప్టాప్ లోని తారా ఫోటోని చూసింది. దాంతో అర్జున్ అజ్మాని కొట్టి ఈ ఫోటో గురించి ఎక్కడా మాట్లాడకుండా ఉండమని వార్నింగ్ ఇచ్చి 10,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. కానీ అజ్మా ఆ ఫోటో గురించి అమీషాకి చెప్పాలి అనుకుని అమీషాని కలవాలి అని మెసేజ్ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ రిజ్వాన్ కి కాల్ చేసి రిజ్వాన్ మరియు అజ్మాలు ఫ్రెండ్స్ అని తెలియక బార్ లో ఒక అమ్మాయికి వార్నింగ్ ఇవ్వమని చెప్పాడు. కానీ అర్జున్ ఈ పని సరిగ్గా చేస్తాడా లేదా అని అర్జున్ కి డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే తానే స్వయంగా బారు దగ్గరికి వెళ్లి అజ్మాతో పాటు అక్కడ ఉన్న వారందరి మీద కాల్పులు జరిపి ఉంటాడు. కానీ రిజ్వాన్ ని ఎందుకు చంపలేదు అర్థం కావడం లేదు అని అనుకుంటాడు ఆఫీసర్ వర్మ. సరిగ్గా అదే టైంలో వర్మ టీం వచ్చి వర్మని కలిసి అర్జున్ రన్ చేస్తున్న ఈ బిజినెస్ లో ఎవ్వరూ ఎప్పుడు అర్జున్ ని చూడలేదు. అర్జున్ ప్రతి నెల పియాతో పాటు మరికొంతమందికి డబ్బులు పంపుతూ ఉంటాడు. దానితో వారు పల్లెటూర్లలోకి వెళ్లి అమ్మాయిలకి జాబులు ఇప్పిస్తాం, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని తీసుకుని వచ్చి ఈ దందాలోకి దింపుతారు. అలా ప్రతి నెల ప్రతి అమ్మాయి 1,25,000 రూపాయల్ని అర్జున్ కి ఇవ్వాలి. కానీ అర్జున్ కి డైరెక్ట్ గా ఇవ్వరు. ఈ అమ్మాయిలకి గౌరవ్ ద్వారా క్లయింట్స్ వస్తారు. అమ్మాయిలు క్లయింట్స్ దగ్గరికి వెళ్లి క్లయింట్స్ ఇచ్చే డబ్బు తీసుకుని ప్రతి నెల 1,25,000 రూపాయల్ని రిజ్వాన్ కి ఇస్తారు. ఇలా సుమారు 30 మంది అమ్మాయిలు ప్రతి నెల రిజ్వాన్ కి డబ్బులు ఇస్తారు. రిజ్వాన్ దానిలో నుంచి కొంత డబ్బుని కొత్త అమ్మాయిల్ని తీసుకురావడం కోసం పియా లాంటి అమ్మాయిలకి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కూడా అర్జున్ కి ఇస్తాడు అని చెప్తారు. ఆ మాటలు విన్న వర్మ వెంటనే రిజ్వాన్ ని కొట్టి నువ్వెప్పుడు అర్జున్ ని చూడలేదు అంటున్నావు, మరి ప్రతి నెల వాడికి డబ్బులు ఎలా ఇస్తున్నావు అని అంటాడు. అది విన్న రిజ్వాన్ నేను డబ్బు మొత్తాన్ని ఒక బాక్స్ లో పెట్టి అర్జున్ సార్ చెప్పిన అడ్రస్ కి కొరియర్ చేస్తాను అని ఆ అడ్రస్ ఇస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అడ్రస్ లో మొదట్లో అజ్మాని రెగ్యులర్ గా బుక్ చేసుకుంటూ ఉండే రాజీవ్ ఉంటాడు. వర్మ అండ్ టీం రాజీవ్ ని చూసి అర్జున్ అంటే ఎవరో నడగ్గా అది విన్న రాజీవ్ అర్జున్ నా వైఫ్ కి తమ్ముడు, నా బావమరిది, పక్క రూమ్ లోనే ఉంటాడు అని చెప్తాడు. దాంతో వర్మ అండ్ టీం వెళ్లి అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ట్రై చేయగా అర్జున్ మాత్రం వింత వింతగా ప్రవర్తిస్తూ నేను కేవలం యాక్టర్ని, నేనేం తప్పు చేశా అని అరెస్ట్ చేస్తున్నారు అని పోలీసుల్ని తిడుతూ ఉంటాడు. అదే టైంలో అర్జున్ కి అక్క అయినటువంటి ఆరతి అక్కడికి వచ్చి అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ పై అధికారులకి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అర్జున్ పోలీసుల్ని చూసి మొదట్లో కాల్పులు జరిగి ప్రాణాలతో బయటపడిన గోవింద్ చెప్పినట్లు పక్ పక్ అని సౌండ్స్ చేస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే టైంలో అర్జున్ ఆఫీస్ లోని రిసెప్షన్ లో పనిచేసే మహిళ వర్మని చూసి ఈ అర్జున్ సార్ ఎప్పుడు తన రూమ్ నుంచి బయటికే వెళ్ళడు, యాక్టింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. దాంతో ఆలోచనలో పడిన వర్మ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆఫీసర్ వర్మ వెంటనే కొన్ని ఫోన్ కాల్స్ ని ఎంక్వైరీ చేసి వెంటనే అర్జున్ అక్కైనటువంటి ఆరతి దగ్గరికి వెళ్లి నువ్వెందుకు నీ తమ్ముడు పేరుని వాడుకుని క్రైమ్స్ చేస్తున్నావు, నువ్వు క్రైమ్స్ జరిగిన టైంలో జైపూర్ వెళ్ళినట్లుగా టోల్ గేట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది అని అంటాడు. అది విన్న ఆరతి నవ్వి నేను చిన్నతనం నుంచి స్మార్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని, కానీ మా ఫాదర్ మాత్రం అన్ని కంపెనీస్ ని నా తమ్ముడు పేరు మీద రాసి పెట్టిచ్చాడు. నా చిన్నతనంలోనే నా మదర్ మరొక వ్యక్తితో వెళ్లిపోయింది. నాకు చిన్నతనం నుంచి మగవారి మీద కంటే ఆడవారి మీదనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఒక లెస్బియన్ ని. నా మదర్ చనిపోయిన తర్వాత నా ఫాదర్ నన్ను ఫ్యామిలీకి దూరంగా హాస్టల్లో వేశాడు. అక్కడ మగవారు అందరూ కూడా చిన్న చిన్న ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ తాకేవారు. ఫ్యామిలీస్ ఆడపిల్లల్ని ప్రేమగా ఇంట్లో చూసుకోకుండా హాస్టల్లో వేయడం వల్లనే ఇలాంటివి జరిగేవి. అలా నాకు చిన్నతనం నుంచి ఆడవారి శరీరానికి ఉన్న డిమాండ్ అర్థమయ్యింది. నేను లెస్బియన్ అని తెలిసి నా ఫాదర్ కంపెనీస్ అన్నిటినీ తన రెండో భార్యకు పుట్టిన అర్జున్ పేరు మీదకి రాసేశాడు. వాడేమో యాక్టింగ్ అంటూ పిచ్చివాడులాగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టేవాడు కాదు. సో నేను ఈ అమ్మాయిల బిజినెస్ స్టార్ట్ చేసి నా పేరు వాడకుండా అర్జున్ పేరుతో అంతా చేస్తూ మగవాడిలాగా మేకప్ వేసుకుని అంతా రన్ చేసేదాన్ని. అదే టైంలో జెర్నీ జాన్సన్ తారాన్ని చంపేశాడు. నేను అజ్మాని నా రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటే అజ్మా తారా ఫోటోని చూసేసింది. అందుకే అజ్మాని చంపాలి అని ఫిక్స్ అయ్యాను అని చెప్తుంది ఆరతి. నిజానికి అజ్మాని చంపడానికి బారుకి వెళ్లిన ఆరతి అక్కడ రిజ్వాన్ ఉన్నప్పటికీ అందరినీ చంపిన ఆరతి రిజ్వాన్ మాత్రం వదిలేస్తుంది. ఎందుకంటే రిజ్వాన్ తనకి తెలియకుండానే తన కోసం పని చేస్తూ ఉంటాడు. సో రిజ్వాన్ ని చంపితే తనకే నష్టం అని ఆరతి రిజ్వాన్ ని వదిలేస్తుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన ఆరతి నవ్వి ఇదంతా తెలిసినా కానీ మీరు నన్ను అరెస్ట్ చెయ్యలేరు, ఎందుకంటే నాకు
నాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు అని అంటుంది. అది విన్న వర్మ నవ్వి, నువ్వు అమీషాని తన ఫ్లాట్ కి వెళ్లి చంపినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో నీ హెయిర్ తో పాటు అమీషా చేతి గోర్లలో నీ DNA దొరికింది. సో నువ్వే కిల్లర్ అని ప్రూవ్ చేయగలం. అలాగే నువ్వు వాడిన ఫోన్స్ నీ పేరు మీద లేకపోయినప్పటికీ రోజు నీ ఇంటి ప్రాంతం నుంచే వాడావని నిరూపించగలం. అలాగే నువ్వు అమీషా పేరుతో రాసిన నకిలీ సూసైడ్ లెటర్ లో ఉన్నది నీ రైటింగే అని నిరూపించగలం అని అంటాడు. అది విన్న ఆరతి, అయినా నేనేం తప్పు చేశాను, కేవలం బిజినెస్ మాత్రమే చేశాను. అమ్మాయిలకి వారి శరీరానికి ఉన్న డిమాండ్ తెలియక పేదరికంలో బ్రతుకుతున్నారు. నేను వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఎదగడానికి ఒక మార్గాన్ని చూపించాను. నా దృష్టిలో నేను చేసింది తప్పే కాదు అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసి బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి చనిపోతుంది. వర్మ అండ్ టీం వర్మని చూసి, అసలు మీకు ఆరతి మీద డౌట్ ఎలా వచ్చింది అని అంటారు. అది విన్న వర్మ మాత్రం, అర్జున్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆరతి బ్యాగ్ లో నుంచి ఒక అగ్గిపెట్టి కింద పడడం చూశాను. అది నిజానికి జైపూర్ లో మాత్రమే దొరికే అగ్గిపెట్టే. సో ఆరతి జైపూర్ కి వెళ్ళినట్లు అనుమానం కలిగింది అని అంటాడు. అదే టైంలో పై అధికారి కాల్ చేసి మరొక కేసు గురించి చెప్పడంతో వర్మ అండ్ టీం ఆ కొత్త కేసు దగ్గరికి వెళ్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మీరు సైలెన్స్ పార్ట్ 1 చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.